హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఇంకా కొన్ని పాతవి కొత్తగా చేసిన ఐటమ్స్ చూపిస్తాను. స్కిప్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే వైట్ స్టోన్ నెక్లెస్ అండి, మామూలు పాతదనమాట. ఫుల్ వైట్ స్టోన్ నెక్లెస్ చిన్నగా ఉంటుంది. దాన్ని ఏం చేసామంటే చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసేసి ఈ బొట్టుమాల ఇంతకుముందు నేనంతా మీకు చూపించింది వైట్ రెడ్ స్టోన్స్తో చూపించాను. ఇదేంటంటే వైట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. వైట్ నెక్లెస్కి గ్రీన్ బాగుంటుంది కాబట్టి వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా చేసాము. గ్రీన్ స్క్వైర్ స్టోన్ ఒకటి ఇచ్చేసి మధ్యలో కూడా గ్రీన్ స్టోన్స్ చిన్నవి ఇచ్చేసి వైట్ బొట్టుమాలలు చేసి సెట్ చేసామన్నమాట. ఇదేంటంటే యాక్చువల్లీ బ్రేక్ చేసేసాం, చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మధ్యలో ఇవి జాయిన్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. సేమ్ ఇట్లాగే కమ్మలు కూడా ఏం చేసామంటే వాళ్ళు బ్రేక్ చేసేసి ఈ బొట్టుమాల సేమ్ ఈ గ్రీన్ది ఒకటి ఇచ్చేసి కింద పార్ట్కి ఇలా జాయిన్ చేసేసి ఇది ఒక సెట్ లాగా చేసేసాం. ఇది ఒక సెట్ లైట్ వెయిట్లోనే అయిపోయిందనమాట. ఇది యాక్చువల్లీ ఇది కూడా బొట్టుమాల చేసామండి, రూబీ నెక్లెస్ ఇది. దీనికి కూడా బొట్టుమాల చేసాము. ఇది వైట్ రెడ్ కాంబినేషన్లో చేశాను. కొంచెం బొట్టుమాల చిన్న సైజ్ ఇచ్చాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం రౌండ్, అన్ని రూబీస్ నెక్లెస్ లాగా లేదు, జిగ్జాగ్ ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే ఆ జిగ్జాగ్కి ఎక్కడెక్కడ కొంచెం జిగ్జాగ్ ఉందో అక్కడ పెట్టుకుంటూ వచ్చామన్నమాట. అన్నీ కొన్ని ప్లెయిన్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. వాటికి కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి చూపిస్తున్నాను. సేమ్ కమ్మలు కూడా ఏం చేసామంటే డౌన్ పార్ట్ ఫ్లిప్ చేసేసి బొట్టు పెట్టాను అనమాట. దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే మళ్ళీ స్క్రూ ఇచ్చాము. ఇంకా పై పార్ట్ ఏం చేసాము తీసేసాము. తను మళ్ళీ ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కూడా ఇలా చేసుకోవచ్చు. జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్న కొంచెం సేమ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది కూడా ఒకటి రూబీ నెక్లెస్ అండి. కాకపోతే ఇది రూబీలో కూడా డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కర్వ్ వచ్చి సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కూడా దీనికి ఏం చేసామంటే పర్ల్స్ ఇచ్చేసి కింద ఏం చేసామంటే రూబీ డ్రాప్స్ ఇచ్చామన్నమాట. దీన్ని సైజుని బట్టి చేసుకుంటాం డ్రాప్స్ అవి కూడా. ఇవి దగ్గరికి ఏంటంటే బిళ్ళలు సపరేట్ ఉన్నాయి. అందువల్ల ఏం చేసామంటే ఆ బిళ్ళలకి ఆ సపరేట్ పోర్షన్లో ఏ బీట్స్ అయితే కూర్చుంటాయో చిన్నయా పెద్దయా సెట్ చేసుకొని అలా సెట్ చేసాము. కమ్మలు ఏంటంటే వేరే పాతవి వాళ్ళవి, ఇవి కమ్మలు ఒకటే ఉన్నాయి, అది పై టాప్ లేదనమాట, చిన్నవి కింద వరకు ఉన్నాయి. దీనికి ఏం చేసామంటే ఈ మ్యాచ్ అవ్వడానికి సేమ్ ఇక్కడ ఎలాగైతే ముత్యము రూబీ డ్రాప్స్ ఇచ్చామో అవే యాడ్ చేసుకొని జస్ట్ లైట్ వెయిట్లో ఒక టాప్స్ కొత్త ఇచ్చాను. చాలా లైట్ వెయిట్, ఇవి 2 గ్రామ్స్ అటు ఇటుగా ఉంటాయి. అంత లైట్ వెయిట్లో ఒక టాప్స్ ఇచ్చేసి సెట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇది టోటల్ సెట్ అయిపోయింది, ఒక సెట్ లాగా ఉంది. కమ్మలు లేవనే ఫీలింగ్ కూడా లేదు కస్టమర్కి. తనకి ఈ కమ్మలు ఇప్పుడు సెట్ అయినాయి. వాడని అలాగే మీరు ఏదైనా తీసుకొస్తే ఇలా చేసి ఇవ్వగలను అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఒక ప్లెయిన్ నెక్లెస్ ఉన్నిందండి. ఇది ప్లెయిన్ నెక్లెస్, దీనికి ఇంకేం లేవన్నమాట, ప్లెయిన్గా ఉంది. ఈ నెక్లెస్కి ఏం చేసామంటే లూప్స్ ఇచ్చేసేసి ముత్యము ఇది రూబీ కటింగ్ డ్రాప్స్ ఇచ్చాను. బాగా కటింగ్ ఉండి షైన్ ఉంటాయి అన్నమాట. సైజుని బట్టి నేను చెప్తాను కదా. అలాగే ఇది ప్లెయిన్ కాబట్టి మన ఇష్టం, మనం దగ్గరికి పెట్టుకోవచ్చు, దూరం పెట్టుకోవచ్చు. లూప్స్ మన ఇష్టం, లేజర్లో ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా పర్టికులర్గా షేప్ అట్లా ఉంటే దానిలోకే ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ప్లెయిన్ ఇట్లా ఉంది కాబట్టి చైన్ లాగా దీనికి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు కాబట్టి పెట్టేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే రూబీ ఇమ్మన్నారు. అందుకని ముత్యం రూబీస్ ఇచ్చేసి ఇలా సెట్ చేసాం సింపుల్గా. లాకెట్కి కూడా సేమ్ మొత్తం ఇలా ముత్యము రూబీస్ ఇచ్చేసాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఒక పాతది ప్లెయిన్ లాకెట్ ఉన్నిందండి. ఈ లాకెట్కి ఏం చేసామంటే ఇది వేరే హారంలోదనమాట, తీసేసాను. అందుకే నేను చెప్తాను, హారము ఇలాంటివి ఏమైనా ఉంటే 2-3 ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ హారాన్ని ఏం చేసామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. హారం 2 పార్ట్స్ అయింది. ఇదేంటంటే లాకెట్ సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ లాకెట్కి సపరేట్ చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసి కింద ముత్యము రష్యన్ ఎంబ్రాయిడరీస్ ఇలా ఇచ్చేసాను అనమాట. కమ్మలు కూడా ఏమైనాయి అంటే తన దగ్గర కమ్మలు హారంవి ఉన్నాయి, ఒక పార్ట్ కింద పార్ట్ వరకు సపరేట్ చేసి పై పార్ట్ చిన్న ముక్క తీసుకున్నాను కమ్మలది. దానికి ఏం చేసామంటే చాందులు ఇచ్చేసి దీనికి ఇలా రష్యన్ ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి కాబట్టి అవే దీనికి కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు ఏమైందంటే టోటల్గా ఒక సెట్ లాగా అయిపోయింది. ఇవి ఏ బీట్స్కైనా, ఎలాంటి బీట్స్కి కానీ వేరే బీట్స్కి కానీ దేనికైనా సరే స్క్రూ ఉండటం వల్ల చైన్స్కి కానీ మనం వేసుకోవచ్చు, దేనికైనా మన ఇష్టం. హారం ఏంటంటే అంత పెద్ద హారము యూజ్ చేయలేరు కాబట్టి హారం డివైడ్ చేసాం. 2 పార్ట్స్ వేరేగా చేశాను. ఈ లాకెట్ ఇవి పెట్టుకోవచ్చు, హారం కూడా డిఫరెంట్గా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఈ చిన్న శ్రీ అనే ఒక పెండెంట్ ఉందన్నమాట. తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి యూఎస్లో గిఫ్ట్ ఇచ్చారంట. అందుకని తను ఏంటంటే ఆ పెండెంట్ అలాగే కావాలండి నాకు అంటే యాక్చువల్లీ ఇట్లా కంటె నేను ఇంతకుముందు కూడా ఒకటి చేశాను, అది చూసి తను నాకు ఈ పెండెంట్ ఇలా కంటెలోకి చేసి ఇవ్వండి అన్నారు. అందుకని ఏం చేశామంటే సేమ్ ఇట్లాగే కంటెలాగా చేసేసి ఈ కింద ఏం చేశానంటే వాళ్ళ పెండెంట్ మధ్యలో ఉంచేసి ఇది సేమ్ ఇట్లా ఫ్రేమ్ చేసేసాను. తర్వాత కమ్మలు లేవు కాబట్టి ఇది ఎలాగుందో అలా కొంచెం లాంగ్గా కమ్మలు ఇచ్చేసేసి తన దగ్గర పాత వైట్ స్టోన్ కమ్మలు ఉన్నాయి, యూజ్ చేయట్లేదు అన్నారనమాట. దానికి పెట్టుకునేటట్టు చేసి ఇచ్చాను. ఇది ఓవరాల్గా ఏంటంటే తనకి మెమరీ ఉంది, బాగా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు కాబట్టి సాటిస్ఫైడ్ అనమాట. ఇప్పుడు తను చూసి
తనకి మెమరీ ఉంది, దీన్ని వేస్ట్ చేయొద్దు, మెడలోకి వేసుకోవడానికేమో బాగా మందంగా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట, కష్టంగా ఉంది చైన్కి అలా వేసుకోవడానికి. ఇప్పుడైతే ఇది ఒక ఐటమ్ లాగా ఉంది, తన మెమరీ అలాగే ఉంటుంది. ఇలాంటివి కూడా ఏమైనా మీ దగ్గర ఉంటే ఇలా తీసుకొస్తే నేను మొత్తం సెట్ చేసి ఇస్తానమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది ఓల్డ్ అంకట్ నెక్లెస్ అండి. తనకేంటంటే సింపుల్గా ఎక్కువ ఏమొద్దు, సింపుల్గా బీడ్స్ కావాలి అన్నారు. అందుకని ఏం చేశామంటే ఇంతకుముందు వేరే అంకట్ నెక్లెస్కి వేరే వేరే డ్రాప్స్ వేసాను, అలా చేశాను. దీనికి ఏంటంటే ఎక్కువ కలర్స్ కూడా వద్దు, లైట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి అందుకని అన్నారనమాట. రష్యన్ ఎమరల్డ్ తనకి రిక్వైర్మెంట్ లేదన్నారు. అందుకని ఏం చేసామంటే సింపుల్గా ఇవి ఇచ్చేసామన్నమాట. అంకట్కి రష్యన్ ఎమరల్డ్ లైట్ కలర్ కాబట్టి ఇది లైట్ కలర్లో మొత్తం మర్జ్ అయిపోయింది, నీట్గా ఉంది. ఏదో సపరేట్గా మనం చేసి పెట్టినట్టు లేకుండా ఏదైనా అంకట్ డైమండ్స్కి కానీ డైమండ్స్కి కూడా మనం ఇట్లా లూప్స్ పెట్టుకోవచ్చు, లేజర్లో పెట్టేసుకొని మనం ఏం కావాలో అవి కలర్స్ మన ఇష్టం చేసుకోవచ్చు. ఇంకా దీనికి రష్యన్ ఎమరల్డ్ ముత్యం కాంబినేషన్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, కలర్స్ వైలెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏ కలర్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. కింద దీనికి ఇలాగే ఇచ్చాము కాబట్టి కమ్మలకు కూడా లూప్స్ పెట్టేసి సేమ్ ఇట్లాగే సింపుల్గా రష్యన్ ఎమరల్డ్ ఇచ్చేసాము. బ్యాక్ స్క్రూస్ ఏంటంటే తనకి చెన్నై స్క్రూస్ ఫిట్ అవ్వన్నారు, లావు ఉన్నాయి కాబట్టి బాంబే స్క్రూస్ పెట్టాం. అలా స్క్రూస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మనం. ఇది కూడా ఏంటంటే అంకట్స్ అనమాట, ఇది కూడా. కాకపోతే దీనికి ఏమైందంటే చిన్న చిన్న అంకట్ స్టోన్స్ అండి, చిన్న చిన్నవి. దీనికి ఏం చేసామంటే రష్యన్ ఎమరల్డ్ ముత్యం కాంబినేషన్లో చేసి కొంచెం పెద్దగా కావాలని అనుకుని చాంద్ ఇచ్చేసాము. లెంగ్త్ కూడా తక్కువ అయితే ఏదైనా కానీ ఇట్లాంటి వాటికి మనం ఏంటంటే ముత్యాలు ఇక్కడ వేసేసుకోవచ్చు, రష్యన్ ఎమరల్డ్ ముత్యాలు ఇట్లాగా. అంతేగాని చైనే పెట్టాలి అని ఏం లేదు, లైట్ వెయిట్లో ఇలా కూడా చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కడెక్కడ ముత్యాలు ఇది ఏం చేసామంటే అంకట్స్ కాబట్టి ఎక్కువ ఈ రష్యన్ ఎమరల్డ్ బాగా సూట్ అవుతుందండి, లైట్ కలర్ కాబట్టి. కొంచెం హెవీగా కావాలన్నారు కాబట్టి ముత్యాలు అవి ఇచ్చేసాము. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది కూడా ఒకటి, ఈ వైట్ స్టోన్ నెక్లెస్ బాగా పాతవండి, ఇలాంటివి చాలా చేశాను. వాటికి ఏంటంటే ముత్యము వైలెట్ డ్రాప్స్ ఇచ్చాను, రూబీ డ్రాప్స్ ఇచ్చాను, గ్రీన్ డ్రాప్స్ ఇచ్చాను. ఇదేంటంటే వీళ్ళకి వైలెట్ డ్రాప్స్ లేవు కాబట్టి కావాలన్నారు డిఫరెంట్. ఇప్పుడు అందరూ వైలెట్ డ్రాప్స్ ఎక్కువ వాడుతున్నాం కదా, అందుకని ఇది కావాలన్నారు. దీనికి ఏంటంటే కమ్మలు లేవు, వాళ్ళు కొంచెం స్టైల్గా పెట్టుకుంటానని ఒక చేంజబుల్ లాగా ఇలా తీసుకున్నారు. ఇలా షాండ్లియర్ మోడల్ అంటాం మేము, ఇది ఇలా చేసి ఇచ్చానమాట, సేమ్ వైలెట్ డ్రాప్స్ వేసి మ్యాచింగ్ లాగా. ఈ వైట్ స్టోన్ ఏంటంటే చేంజబుల్ కమ్మ కాబట్టి మార్చుకోవచ్చు, పైది సపరేట్ ఇది కింద సపరేట్ కాబట్టి ఎలానే మార్చుకోవచ్చు, వేరేవి కూడా వేసుకోవచ్చు. ఈ సెట్ పెట్టుకున్నప్పుడు ఇలా కమ్మలు పెట్టేసుకొని ఇది పైన ఉంచేసుకొని కింద డ్రాప్స్ వేరేవైనా మార్చుకోవచ్చు. అలా సెట్ చేసి ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర ఏంటంటే ఎక్కడ వాళ్ళు బీట్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నారండి. ఆ బీట్స్ ఏం చేసామంటే చిన్న చోకర్, ఇది లైట్ వెయిట్లో 2.8 లైట్ వెయిట్లో ఒకటి చేసాము. ఇది ఏంటంటే తీన్లాడ 10 గ్రామ్స్ నుంచి 11 గ్రామ్స్ అటు ఇటుగా మధ్యలో ఉంది. ఇది ఇలా సెట్ చేసేసి ఈ రెండు కలిపి లైట్ వెయిట్లో ఇప్పుడు చేసి ఇచ్చేసాం. వాళ్ళ దగ్గర చాలా పూసలు ఇంకా ఉన్నాయి అనమాట, అలా వేస్ట్ అయిపోయే పూసలు ఇన్ని రోజుల నుంచి పెట్టుకున్నారు, ఏం చేయలేదు. అలాంటి పూసల్ని ఇప్పుడు లైట్ వెయిట్లో ఇది ఒక 11 గ్రామ్స్, ఇది ఒక 2.8 మొత్తం సెట్ లాగా పెద్దగా చేసి ఇచ్చామన్నమాట. అలాగే మీ దగ్గర ఏదైనా వాడని పూసలు ఉన్నా ఇంకేమైనా వాడని అలా ఉన్నా తీసుకొస్తే అన్నీ ఒకేసారి నేను ఇక్కడ చూసి చెప్తానమాట. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్ వీడియోస్ మీకు వస్తుంటాయి. నేను ఇలాగే లైట్ వెయిట్లో పాతవి కొత్తవి చేయడం అలాంటివన్నీ అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటామన్నమాట, చూస్తున్నాను. థ్యాంక్ యూ.